పిల్లలు, ఇళ్ల ప్రపంచంలోకి మన ఉత్తేజకరమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఇక్కడ మనం మన కుటుంబంతో సురక్షితంగా, వెచ్చగా మరియు సంతోషంగా ఉన్నాము. కానీ మనకు ఇల్లు ఎందుకు అవసరం? ఇల్లు మనకు ఆశ్రయం ఇస్తుంది. ఇది ఎండ, వర్షం, చలి మరియు జంతువుల నుండి మనల్ని రక్షిస్తుంది. మనం తినడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రించడానికి మరియు మన ప్రియమైన వారితో సమయాన్ని గడపడానికి ఇల్లు ఒక సరి అయిన స్థలం. ప్రజలు ఎక్కడ ఉన్నారు మరియు ఏ పదార్థాలు అందుబాటులో ఉన్నాయి అనే దానిపై ఆధారపడి వివిధ రకాల ఇళ్లలో నివసిస్తున్నారు. గతంలోని ఇళ్ళు నేడు మనం నివసిస్తున్న వాటి నుండి ఎలా భిన్నంగా ఉన్నాయో అన్వేషిద్దాం. తరగతి 4 పర్యావరణ శాస్త్రం నుండి ఇళ్ళు, నిర్మాణం, పారిశుద్ధ్యం అనే అంశం నుండి నేర్చుకుందాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు వీటిని చేయగలరు. మనకు ఇళ్ళు ఎందుకు అవసరమో అర్థం చేసుకుంటారు. వివిధ రకాల ఇళ్లను గుర్తించగలరు. వాతావరణం మరియు ప్రాంతం ఇంటి రూపకల్పనను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటారు. కీలక పదాలు: తాపీ మేస్త్రి, ఇటుకలు లేదా రాళ్లతో ఇళ్ళు నిర్మించే వ్యక్తి. సిమెంట్, నీటితో కలిపినప్పుడు పదార్థాలను బంధించే పొడి. కాంక్రీటు, సిమెంటు, ఇసుక, కంకర మరియు గట్టిపడే నీటి మిశ్రమం. మట్టి ముద్దలు, మట్టి లేదా నీటి పడకలలోని మృదువైన బంకమట్టి లేదా బురద. ఆవు పేడ, ఆవుల నుండి వచ్చే ఘన వ్యర్థాలు సాంప్రదాయ గృహ నిర్మాణంలో చల్లదనం మరియు శుభ్రత కోసం ఉపయోగిస్తారు. కాన్సెప్ట్ మ్యాప్ ఇక్కడ ఇవ్వబడింది. చాలా సంవత్సరాలుగా ఇళ్ళు నిర్మిస్తున్న ఒక తాపీ మేస్త్రి యాదగిరి గురించి నేను మీకు చెప్తాను. అతడు చిన్నప్పుడు అతని తల్లిదండ్రులు మట్టి, వెదురు మరియు తాటి ఆకులతో తమ ఇంటిని నిర్మించారు. పైకప్పును వెదురు కర్రలు మరియు తాటి ఆకులతో తయారు చేశారు. తలుపులు మరియు కిటికీలను ఒక గ్రామ వడ్రంగి వేప చెక్కతో తయారు చేశారు. వారి తల్లి నేలను శుభ్రంగా మరియు చల్లగా ఉంచడానికి ఆవు పేడతో పూత పూసింది. వారికి గ్యాస్ స్టవ్వులు లేవు కాబట్టి ఆమె కట్టెలను ఉపయోగించి వంట చేసింది. యాదగిరి ఇల్లు సరళంగా ఉండేది, కానీ వేసవిలో చాలా చల్లగా మరియు శీతాకాలంలో వెచ్చగా ఉండేది. మరియు మీకు తెలుసా, అన్ని పదార్థాలు వారి గ్రామానికి సమీపంలోనే దొరికాయి. చాలా గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ మట్టి, వెదురు మరియు కలపను ఉపయోగించి ఇలాంటి ఇళ్లను నిర్మిస్తారు. ఈ ఇళ్లను కచ్చా ఇళ్ళు అని పిలుస్తారు. నగరాలు మరియు పట్టణాలలో
ప్రజలు ఇటుకలు, సిమెంట్ మరియు కాంక్రీటును ఉపయోగించి పక్కా ఇళ్ళు నిర్మిస్తారు. భూమి ఖరీదైనది కాబట్టి చాలా కుటుంబాలు అపార్ట్మెంట్లలో కలిసి నివసిస్తున్నారు మరియు ప్రతి కుటుంబం ఒక ఫ్లాట్లో నివసిస్తుంది. ఇప్పుడు వివిధ ప్రదేశాలలో ఇళ్ళు ఎలా భిన్నంగా ఉంటాయో చూడటానికి భారతదేశం చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం. అస్సాం మరియు మేఘాలయలో చాలా వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలు స్టిల్ట్లపై తమ ఇళ్లను నిర్మించుకుంటారు. స్టిల్ట్లు అనేవి పొడవైన చెక్క స్తంభాలు. ఇవి వరదల నుండి సురక్షితంగా ఉండటానికి ఇంటిని భూమిపైన ఎత్తుగా ఉంచుతాయి. పైకప్పులు వాలుగా ఉంటాయి కాబట్టి వర్షపు నీరు సులభంగా ప్రవహిస్తుంది. కాశ్మీరులో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ప్రజలు వెచ్చగా ఉండటానికి కలప మరియు మందపాటి గోడలను ఉపయోగించి ఇళ్లను నిర్మిస్తారు. కొంతమంది సరస్సులపై తేలియాడే ప్రత్యేక చెక్క ఇళ్ళు అయిన డోంగాస్ అని పిలువబడే అందమైన హౌస్ బోట్లలో కూడా నివసిస్తున్నారు. రాళ్ళు చౌకగా మరియు బలంగా ఉండే తాండూరులో ప్రజలు గోడలు, అరుగులను మరియు పైకప్పులను కూడా రాళ్లతో నిర్మిస్తారు. తీర ప్రాంతాలలో వేడిగా మరియు తేమగా ఉండే ప్రాంతాలలో ప్రజలు కొబ్బరి ఆకులను పైకప్పులు నిర్మించడానికి ఉపయోగిస్తారు. మరియు నల్లమల వంటి అటవీ ప్రాంతాలలో వెదురు ఒక సాధారణ నిర్మాణ సామాగ్రి. చాలా ఇళ్లలో, ముఖ్యంగా గ్రామాలలో ముందు భాగంలో సిట్అవుట్ ఉంటుంది. ఇది వేసవిలో ప్రజలు విశ్రాంతి తీసుకోవడానికి లేదా నిద్రించడానికి ఈ చిన్న స్థలం ఉపయోగిస్తారు. మరియు ఎందుకో ఊహించుకోండి, చాలా ఇళ్లలో సమీపంలో వేప చెట్లు ఉన్నాయి. ఇవి గాలిని తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. వావ్! విభిన్న ఇళ్లతో ఎంత అద్భుతమైన పర్యటన! యాదగిరి యొక్క సాధారణ మట్టి ఇంటి నుండి పెద్ద నగరాల అపార్ట్మెంట్ల వరకు, కాశ్మీర్లోని హౌస్ బోట్ల నుండి వర్షపు ప్రదేశాల్లోని స్టిల్ట్లపై ఉన్న ఇళ్ల వరకు ప్రజలు తమ ప్రాంతానికి అనుకూలమైన వాటిని ఉపయోగించి తమ ఇళ్లను ఎలా నిర్మించుకుంటారో నేర్చుకున్నాము. కాబట్టి గుర్తుంచుకోండి పిల్లలు, ఇల్లు అంటే మనం ప్రేమించటానికి, రక్షించబడటానికి మరియు సంతోషంగా ఉన్నామని భావించే ఒక ప్రదేశం. ఇది మట్టితో చేసిన లేదా పాలరాయితో చేసిన దాని ప్రత్యేకత ఏమిటంటే వీటిలో ప్రజలు నివసిస్తారు. ఇప్పుడు ముందుకు వెళ్ళి ఈ ఇళ్ళు వాస్తవానికి ఎలా నిర్మించబడ్డాయో తదుపరి వీడియోలో తెలుసుకుందాం.